హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలెక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ ఫ్రెండ్స్ అయితే ఎలా వస్తుంది. సో ఫస్ట్ అయితే సింపుల్గా వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడైతే టెస్ట్ లేస్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తే ఇక్కడైతే ఇమేజ్ లేస్ కనిపిస్తుంది కదా, వాటికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసి టెస్ట్ లేస్ కనిపిస్తుంది, వాటిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి ఇయర్ ఫోన్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్స్ ఇస్తా, అవి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇమేజ్ లేయర్స్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఏ యాప్ అయినా అయితే ఓపెన్ చేసుకొని మీకు నచ్చినట్టుగా అయితే ఇక్కడ నేను ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి నాకు కావాల్సిన ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. ఆటోమేటిక్గా అయితే రిమూవ్ అయిపోయింది. సో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి అయితే వచ్చి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఎక్కడైనా మీకు అడ్జస్ట్ కాకపోయినా అనిపిస్తే ఫ్రేమ్ కనిపిస్తున్నట్టుగా లైట్గా అయితే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి అయితే వచ్చి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే బ్యాక్ అయితే వచ్చేయండి. ఎక్కడైనా అడ్జస్ట్ కాలేదనిపిస్తే ఫింగర్స్తో అయితే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. లేకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతారు. ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇంకో బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైతే ఇమేజ్ అయినా అడ్జస్ట్ అయ్యిందో లేదో అయితే చెక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి అయితే వచ్చి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ఇలా ఏమైనా ఇమేజ్ కట్ అయితే లాంగ్ ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకో బీట్ మార్క్ పై ట్యాప్ చేసి సారీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి అయితే వచ్చి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి అయితే వచ్చి ఇంకో ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక పైన కనిపిస్తుంది సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.